హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు అన్నమాట. సో మనమైతే బర్రెల బాబాయ్ వీడియో చేస్తున్నాం కదా, వాళ్ళ అన్న ఒక ఆయన ఉన్నాడని చెప్పేసి నేను చాలామంది మన యూట్యూబ్లో కూడా కామెంట్లు అయితే చాలా చేశారన్నమాట. నేను పబ్లిక్లోకి వెళ్తూ ఉన్నప్పుడు నన్ను చాలామంది అడిగే మాట ఇదేనమాట, ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఏమైపోయారని చెప్పేసి. సో మీ అందరికీ నేను చెప్పలేదన్నమాట ఆ మాట, పెద్ద ఆయన లేడు అని చెప్పాను అందరికీ. కాకపోతే ఏంటంటే ఆయన చనిపోయి రేపు 21వ తారీఖున జనవరి 21 1 year అవుతుందన్నమాట. ఈ మాట ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఆయన సంవత్సరం కాబట్టి. సో నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఆయన ఆ మాట చెప్తే మీరు ఎలా తీసుకుంటారని చెప్పేసి నేను అయితే చెప్పలేదన్నమాట. మీరు అందరూ బాధపడతారని చెప్పేసి. ఆ వీడియోలో ఆయన మిమ్మల్ని ఎంతగానో బాగా నవ్వించాడు. ఆయన వీడియో చాలా బాగా వైరల్ అయ్యాయి. ఆయన చనిపోయాక అర్థమైంది నాకు ఆయనకి ఎంత విలువ ఇచ్చారని చెప్పేసి. ఆయన ఎలా చనిపోయాడు మీ అందరికీ చెప్తానమాట. సో ఆయన వీడియోస్లో మేము అందరూ బాగా నవ్వించాడు కాబట్టి దేవుడు ఆయనకి ఒక చక్కని మరణం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఆయన పొద్దున్న లేచి బరిగొడ్డని సమాధి ఇచ్చి వెళ్ళి గడ్డి వేయాలి కదా బర్రెలకి, గడ్డి పీకే టైంలో గడ్డి అట్ట లాగుతూ కింద పడి చనిపోయాడు అన్నమాట. అలాంటి చావు అందరికీ రాదు. ఆయన ఎంతోమంది నవ్వించాడు కాబట్టి దేవుడు ఆయనకి ఒక మంచి మరణాన్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. చాలామంది యాక్సిడెంట్లో లేదా రకరకాల వ్యాధులతో చనిపోతుంటారు బాధపడి, కానీ ఆయనకి స్పాట్ దేవుడు ఎటువంటి నిప్పు లేకుండా చిన్న అట్లా గడ్డి పీకుతూ చనిపోయాడు అనమాట. ఈ మరణం అందరికి రాదు. సో ఆయన మిమ్మల్ని అందరూ నవ్వించారు కాబట్టి దేవుడు ఆయనకి చక్కని మరణాన్ని, ఆయన ఆత్మ శాంతి కోరాలని చెప్పి మనం అందరం అనుకుందాం. సో ఆయన చనిపోయి ఇప్పటికీ 1 year అవుతుందన్నమాట. ఆయన వీడియోలో ఇంకా ఆయన బతికే ఉన్నాడు. సో మీ అందరు ప్రేమ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విషయం నేను స్టార్టింగ్ నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఎందుకు చెప్పలేకపోయానంటే మీరందరూ బాధపడతారని చెప్పేసి నేను అయితే చెప్పలేదు. సో ఈరోజు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను రీసెంట్గా కూడా చాలామంది అడిగారు, ఆ బాబాయ్ కనపడట్లేదు ఏమైపోయాడు అని చెప్పేసి. సో ఇది మ్యాటర్ అన్నమాట. బాబాయ్ చనిపోయి 1 year అవుతుంది. రేపు జనవరి 21కి ఆయనది 1 year అవుతుంది కాబట్టి సంవత్సరానికి చేస్తాను. అట్లాగే ఆయన ఒక వీడియో కూడా నేను అప్పట్లో చేసి మిగిలిపోయింది అనమాట. ఆ వీడియోని రేపు రిలీజ్ చేస్తాను. సో తప్పకుండా ఆదరించండి. బాబాయ్ని మనం చాలా మిస్ అయ్యాం కాబట్టి. సో ఆయన లాంటి బాబాయ్ మనకు మళ్ళీ రాడు. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయన వీడియో చూస్తూ. ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అన్నమాట. ఆయన రియాక్షను, ఆయన తమ్ముడు పైకి వెళ్ళిన తర్వాత నన్ను ఆయన కొట్టడం కానీ, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీడియోల్లో. అటువంటి వ్యక్తి మళ్ళీ లేడు అని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాను. ఆ రోజు మీ అందరికి చెప్పాలి అనుకొని నేను చెప్పలేకపోయాను. చాలాసార్లు వీడియో చేద్దాం అనుకున్నాను, చెప్పలేకపోయాను. ఈరోజు ఒక టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన ఇంకా మనలో బతికే ఉన్నాడు. ఆ వీడియోలు ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి మీరు ఆయన మిస్ అవుతున్నారు అనుకున్నప్పుడల్లా ఆయన వీడియో చూడండి. సో ఆయన ఆ వీడియోలో బతికే ఉన్నాడు. లవ్ యూ, ఎవరు సపోర్ట్. బాబాయ్ మన ఓటు రావణ ఓటు నువ్వు వేద్దాం రా అన్నావంటగా. మన గేదెలు తెలుసుగా నీకు తగాది ఎందుకు కడతా కాపలా ఉండే ఆమెతో ఇంటికి వెళ్ళి మరద్దరు వేసేద్దాం రా ఓటు అన్నావంటగా. నువ్వు అన్నావంటగా రమణవుని ఏమన్నా నువ్వు మన ఇద్దరు వెళ్ళి ఓటేసేద్దాం రా అన్నావంటగా. నీకేం పని? నువ్వేమో పార్టీ నిలబడ్డావేంది? నువ్వు ఎందుకు రామన్నావునే? అలా ఆయన లేడా? అలా ఆయన తీసుకెళ్తాడు ఓటుకి. నువ్వేమన్నా రమణమ్మ వెళ్దాం రా అన్నావంటగా. ఏం చేస్తావు నువ్వు? మర్యాద చదువుతున్నా అడిగా నిన్నెందుకు ఊడి పెడతాను నేను? ఎందుకు నాకేం పని? నేను మన బర్రెలు బండి రమణమ్మ నిన్న తిట్టాడు కదా ఆయన. సరే రా అని చెప్పి వాళ్ళ కాపురాన్ని తీసుకొచ్చి నేను నువ్వు రాలేదుగా. తీసుకొచ్చానయ్యా. నువ్వు ఓట్లకి వెళ్దాం రా చెప్పింది ఆ మాట నాకు. ఏం చెప్పింది? మన ఇద్దరం వెళ్దాం రా. నీకు బండి వచ్చి అసలు తీసుకెళ్తావనే? తీసుకెళ్ళి ఏం చేస్తాకి? నువ్వేం చేస్తా తీసుకెళ్తాకి? నువ్వేం చేస్తా తీసుకెళ్తాకి? మర్యాద చదువుతున్నా. రమణమ్మ ఎందుకు రమ్మన్నా? ఏంది ఏమైంది నీకు? ఏమైంది చెప్పు. మరి ఎందుకు రమ్మన్నా? నీకు అవసరమా? నిలబడ్డ పార్టీలో పార్టీని నిలబడ్డావు. తాగు మరి ఎందుకు రామన్నా? వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆయన ఉన్నాడు. ఆయన లేని సంబంధం నీకేంది? 2 kilometers ఓటు తీసుకెళ్ళి నువ్వు మధ్యలో ఏం చేద్దాం? దోచెట్లో మరి నీకేం పని? రామనం రామంటాకే చెప్పింది. అయ్యా ముసలోడు నన్ను ఓట్లు వేసిన రోజు అన్నాడు. నీకేం పని? నీకేం పని? ఓట్లు గురించి ఎందుకు అసలు? ఓట్లు గురించి ఎందుకు అసలు? కాపలా నువ్వు ఏమన్నా ఏ బరువు పని నేను చెబితే నువ్వు నా మాటలు చెబితే వెళ్ళిపోయిందిగా. పెట్టి వెళ్ళిపోతే మేమే తీసుకొచ్చింది. ఓట్లే సరే అయిపోయింది తీసేయి.
నీకేం పని ఉండే ఇంటికి వెళ్తా రంగమ్మ మన ఇద్దరం రానమాట నువ్వు ఇప్పుడు ఆ ఓటేరా నీ వల్ల భయపడిపోయింది ఏం చేస్తావని రమణ ఎందుకు పిలిచాను ఏడకి వెళ్తావు నువ్వు ఎందుకు వెళ్తావు నువ్వు రమణమ్మని ఏం చేస్తావు చూస్తున్నావు రమణమ్మని ఎందుకు పిలిచా నాకు అది నువ్వు ఇది నిజమేగా పంచాయతీలో పిలుస్తాగా వస్తావా అసలు మీ ఇద్దరికి ఏమైంది చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళి రమణ కాడికి రమణమ్మ నీ తెలీదా రామనమ్మ తెలీదు అసలు తెలీదా వాళ్ళ ఇల్లు కూడా తెలీదా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి నువ్వు రామనమ్మ ఎవరు తెలుగుతా అయిపోయాను ఓటుతో నీకేం పని ఆ ఓటుతో అసలు నీకు ఓటు ఉందా మరి రామ ఓటుతో నీకే పని నువ్వు రానంటగా ఇప్పుడు వాళ్ళ కొడుకులు అందరూ రామన్నారు ఎన్నో మొత్తం రావా పిచ్చి పిచ్చి కాదు నువ్వు రమణ అంటాం వాళ్ళ కొడుకులు కోళ్ళు అందరూ బాధపడుతున్నారు ఓట్లు ఎలక్షన్ నీకు పని నువ్వు రాను అంట అసలు డ్రైవింగ్ రాదు నీకు ఏం చేస్తావు తీసుకెళ్ళావని నువ్వు రమణ ఏం చేస్తావు ఏం తెలుసు కాపర్ నాశనం చేస్తావా ఏం ఎందుకు నాశనం చేస్తావు అలా ఆయన ఉన్నాడు కామకే నువ్వెందుకు రమణ ఓట్లు పక్కన కొడతా పట్టుకో పిచ్చి పిచ్చి కాగా ఉంటే ఎందుకండి నా ఎప్పుడు పడతావు ఎందుకు పడతావు నువ్వు పడతావు నువ్వు ఆమె ఎందుకు పడుతున్నా రమణ ఎందుకు పట్టా కుర్రోడు అనుకున్నావా కాదు నువ్వు ముసలోడువా కాదా ముసలోడే మరి నీకేం పని నాకేం అవసరం కుర్రోలు చేయాల్సిన పని నీకు అవసరమా ఒక అవసరం నాకు అవసరం అయ్యి మర్యాద చెబుతాను సారీ చెప్పొచ్చు కాలు పట్టుకో మరి నువ్వు ఎందుకు ఓట్లు ఎలక్షన్ అర్థం లేస్తావు రా అన్న సరే రా నువ్వు రా భయం నీకు భయం ఎందుకు వెళ్దాం రా వాళ్ళ ఇంటికి వెళ్దాం రా నేను తీసుకెళ్తా నీకు తెలీదా మొన్న వెళ్తే వెళ్తే పిలిచావుగా మీ తమ్ముడు ఆడకపోయాడు ఇద్దరు కొంత ఇప్పుడు నువ్వేమన్నా ఆయన ఉన్న ఇద్దరు కలిసి మీ ఇద్దరు ఇదే పని మీ ఇద్దరికే మీరు బరిగొడ్లు మేపుకుంటా వస్తున్నారు లేకపోతే ఏం చేస్తా వస్తున్నారు చేలో ఉన్న అందరు చేలు మేపిస్తారు వస్తున్నారా కాదు దోశ చెట్లు ఎందుకు మేపిస్తా అసలు రామన్ తీసి పక్కన నష్టపరిహారం కట్టు 20,000 కట్టాను నువ్వు దోసకాయలు మొత్తం నేను నీ బరులు నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు నీ ఇష్టమా ఎక్కడికి వెళ్తా బరిగొడ్లు బండి మా చేలో మన రమణం అదేగా కాపలా మంది తెచ్చావు ఇప్పుడు వెళ్దాం గొడ్లు కడగ వెళ్తా అసలు నువ్వు గొడ్లు ఎందుకు వెళ్తా గొడ్లు సమాధానం చెప్పి సమాధానం చెప్పి రమణమ్మ కన్ను కొట్టి నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నా కన్ను కొట్టరా ఆమె చెప్పింది నాకు అన్ని పడుతున్నాడు గింతలేడు ఆయన కన్ను కొట్టాడు చేయి పట్టుకున్నాడు నేను కాపలా మానేసింది నువ్వురా సరే నువ్వురా కాపలా కాదురా మా తోటలో కాదురా రమణ అంటే ఎంతమంది నువ్వు చేసా రమ ఎంతమంది పిచ్చి పిచ్చుకున్నది రమ ఎంతమంది ఎంతమంది చేస్తా ముసలి జీవితం నాశనం చేస్తాను నువ్వా మీ ఇంటికి వెళ్దాంపా మీ ఇంటికి వెళ్దాంపా మీ ఇంటికి ఆమె చెబుతా ఏం చెప్పాను మీ ఊరు వచ్చి మీ పంచాయతీలు అందరూ చెబుతాయి నీకేం పని మరి ఏం పని ఉండి రా మరి రా వాళ్ళ ఇంటికి వెళ్దాంపా రావా ఎక్కడికి వెళ్తా నువ్వు ఎక్కడికి వెళ్తా కాయొద్దుక మా చేలో పొలంలో పని చేశారు రమణమ్మని ఏం చేశాను కేసు పెట్టిస్తా ఆయన చూస్తే మీ తమ్ముడు చూస్తే ఓవర్గా తొడగొడుతుంటాడు పైకి వస్తుంటాడు సెంటర్ గోల్ తీసుకొస్తాడు నువ్వు తీసుకొస్తా మీరు చేసే తప్పు కాదు ముసలి మీ తమ్ముడు ఏమన్నాడు ఆయన తీరు తెలాగు ఎవరిని తీరిపిస్తా నేను
నువ్వురా వెళ్ళవా మరి వెళ్ళి నువ్వు నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తా నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తా వెళ్తాను కొట్టుకు. నేను రేపు వాళ్ళందరం తీసుకురానా తీసుకురా అమ్మమ్మ వాళ్ళ ఆయన్ని తీసుకురా. వాళ్ళ వాళ్ళని కోళ్ళని అందరం తీసుకురా తీసుకో సమాధానం చెప్తావా తీసుకోమా అసలు ఏం చేసుకున్నావు నువ్వు రమణమ్మనే ఏం చేస్తాను ఏం చేసుకుని చెప్పు ఆ కాపురం నాకు చేస్తావా నాకే పని ముసలి ఏమో నువ్వు ఆయన ముసలు ఇద్దరు ముసలో లేక ముసలి ఏముందో నాకేం తెలుసా ఏమిటి ఏం చేసావు నేనే చేయలేపో లేచిన కాదు నీ గురించి చెబుతుంది నేను చేయలేపో భయపడిపోతున్నావే భయపెట్టు పోనీ కాదు కాపలావుని భయపెట్టొచ్చా నేనే భయపడలేదే ఒంటరిగా ఉన్నావు నేను భయపెట్టా ఒంటరిగా నువ్వు ఉంటావు నిన్నేమని చేస్తావి ఏం చేసింది నన్ను చేస్తాను ఏమో నువ్వు ఆ కాడికి ఎందుకు వెళ్ళావు మరి ఒంటరిగా ఉన్న కాడికి వెళ్ళవా సరే నువ్వు ఇదిగో, వెళ్ళు ఆ ఆయన తీసుకొని వస్తాను తీసుకోపో. ఎవరిని తీర్పిస్తా. తీసుకోపో తీసుకోపో సరే వెళ్ళు. ఏయ్! వెళ్ళవా నువ్వు రా మర్యాద. వెళ్ళవా నువ్వు రా మర్యాద. రమణం ఓటు ఎందుకు అసలు రమణం ఓటుతో నీకేం పని నాకు అవసరం ఆ? ముసలి నాకు అవసరం నువ్వేం కుర్రోడా కొరనే కుర్రోడు నువ్వా? నువ్వు ముసలాం పని కట్టుకుని వెళ్ళు నువ్వు అసలు ఆ రోజు ఓట్లు వేసుకుని ఇద్దరు వేసి వద్దా రామా అని తీసుకెళ్ళి ఏం చేస్తాకి వెళ్ళవా రమణం ఏం చేస్తా పోతావు నేను పడతావు రమణం ఏం చేస్తా నేను చేస్తాను నేను చేస్తాను మరి ఎందుకు రమ్మన్నా నేను రామలపా సర్రా నువ్వు చేద్దురా ఆడుకొచ్చేది నువ్వు చేద్దురా ఏం చేస్తావో ఆడుకొచ్చేది పో నేను ఉంటారా రమణం తీసుకొస్తారా తీసుకోవచ్చుకో అసలు నువ్వేం చేయాలనుకున్నావురా తీసుకోవచ్చుకో నువ్వు రా మరి ఆడుకొచ్చేది ఆ? ఆడుకొచ్చేది మరి నువ్వు రా మరి ఆడుకొచ్చేది ఆ? ఆడుకొచ్చేది మరి హలో ఎందుకు పిలిచారు రమణంని నెఫల్ ఆ? నెఫల్ ఇప్పుడు సాటు మోట ఎందుకు నేను ఓనరేగా నేను పిలుచుకొస్తారా తీసుకోపో రా మరి ఏడకు రావాలమే ఆడుకోమంటా నీ కాడకు తీసుకొస్తా ఎందుకు నేను తీసుకో మరి ఎందుకు ఓటుకి వేద్దామన్నా నెఫల్ వెళ్ళబా నువ్వు ఇప్పుడు రావా నెఫల్ రాను నేను రాను రా నేను తీసుకెళ్తా రమణ కాడికి ఆడుకో వెళ్ళబా వెళ్ళి ఎవరిని తీరుతా చేసేది ఏది చేసేది రమణం తీసుకొస్తా తీసుకోపో ఏం చేస్తా నేను చూస్తా తీసుకోపో ఏది చేసేది రమణం తీసుకొస్తా నేను ఏం చేస్తాకి ఏది చేసేది వెళ్ళు తీసుకొచ్చుకో ఆమె తీసుకొచ్చు కానీ గుండె బాగా కొట్టేస్తా ఎప్పి తీసుకున్నా ఎప్పి తీసుకున్నా ముసలి నీకేం పనే ముసలి నాకే పని అండి ఆ? నాకే పని తీసుకొస్తారా ఏమో, ఏం చేస్తా చెప్పు నాకు చెప్పు నేనే చేయను ఆ? నేనే చేయను లేవుగా ఏమో, ఉందిరా నీకు ఆగు ఏది ఉంటుంది ఆ? ఏది ఉంటుంది ఆ? ఏది ఉంటుంది ఏది ఉంటుంది ఆ? ఏది ఉంటుంది ఏది ఉంటుంది మరి ఆ నాయన కూడా ఇదే సీరియస్ అవుతున్నాడు అన్న అవును ఆమె కొట్టించాక ముసలి దాన్ని నువ్వు నాకెందుకు ఆ? వెళ్ళు వెళ్ళు వెళ్తా రమణమ్మ లాయన్ని కోళ్ళని అందరూ తీసుకొచ్చి ఎవరు తీర్పిస్తాను ఉందిరా వెళ్ళు